దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హల్లెలూయా. చేతులు ఉన్న వారందరూ ఒకసారి రెండు చేతులు తల్లి చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని వాక్యం మనం చదువుకుందాం. బైబిల్లో నుండి కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. ఈ గ్రంథంలో మరి దావీదు రచించిన గ్రంథం ఇది. ఎవరు రాశారు ఈ గ్రంథం? దావీదు రాసిన కీర్తన గ్రంథం. ఇందులో ఆయన ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్, ఒక మంచి మాట ఏంటంటే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ. దేవుని స్తోత్రం. ఎలాంటి రక్షణ? పూర్ణమైన రక్షణ. ఇప్పుడు ఈ లోకంలో రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే, మనం ఓటు వేయక ముందు వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు స్టేజీల మీద ఉండి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. ఏమని స్పీచ్లు ఇస్తారంటే, మా ప్రాణమున్నంత వరకు మేము మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాం, మా రక్త బొట్టు కార్చైనా సరే మిమ్మల్ని మేము కాపాడుకుంటాము, మీ యొక్క అవసరాలు తీరుస్తాము, అక్కర్లు తీరుస్తాము, మీకు అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నో సూక్తులు చెప్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ చుట్టూ బాడీ గార్డ్సే ఉంటారు. దేవుని స్తోత్రం. వాళ్ళు గెలిచిన తర్వాత ఎవరుంటారు? బాడీ గార్డ్స్. ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళ ప్రాణాలకి రక్షణ. ఏదైనా హాని జరుగుతుందేమో, ఎవరైనా మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో, ఎక్కడ మాకేం. ఎందుకంటే వాళ్ళకి హాని ఎందుకు చేస్తారు అంటే, ఒక వ్యక్తి లోకానుసారంగా పైకి ఎదుగుతున్నాడు అంటే ఆ వ్యక్తిలో మంచి చెడు రెండు ఉంటాయి. ఏముంటాయి? మంచి చెడు. మంచి చేసిన వారు పూలదండలు వేస్తారు, చెడు చేసిన వారు రాళ్ళు వేస్తారు. హల్లెలూయా. మంచి చేస్తే పూలదండలు వేస్తారు, చెడు చేస్తే రాళ్ళు వేస్తారు. ఈ రెండు వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా. మంచి చేస్తారు, చెడు చేస్తారు. కాబట్టి అసలు మంచి చేసేవాడికి రక్షణ అవసరం లేదు. సొసైటీలో ఎలాంటి బాడీ గార్డ్స్, ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. మంచివాడికి సెక్యూరిటీ పని లేదు. మంచివాడికి ప్రజలే సెక్యూరిటీగా ఉంటారు. చెప్పరేందండి? అవునా కదా? నువ్వు మంచి పనులు చేసేటప్పుడు ప్రజలే నీకు సెక్యూరిటీగా ఉంటారు. నీలో మంచి చెడు రెండు ఉన్నప్పుడు నీకు సెక్యూరిటీ అవసరం. నువ్వు ఎవరికి చెడు చేసావో, ఎవరికి కీడు చేసావో, ఎవరికి అన్యాయం చేసావో, అందుకని ఏంటంటే ఎవడు ఏది వేస్తాడో నా నెత్తినని వాళ్ళు ఏం చేస్తారు? సెక్యూరిటీని పెట్టుకుంటారు, బాడీ గార్డ్స్ని. అవునా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లోకంలో అధికారులు చేసే పని. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన ఏమన్నాడు? దేవుడు మా పక్షమున సంపూర్ణ రక్షణ, ప్రైజ్ ది లార్డ్, కలుగజేయు దేవుడై ఉన్నాడు. సంపూర్ణమైన రక్షణ. ఇక దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క రక్షణలో ఏమాత్రం కూడా లోపం లేదు, ఏమాత్రం సందేహించాల్సినంత అవసరం లేదు. సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ప్రొటెక్షన్, రక్షణ దేవుడు మనకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అల్లు చెప్పట్లా, సంపూర్ణమైన రక్షణ ఇస్తున్నాడు. అందుకనే బైబిల్లో
కీర్తన 91వ అధ్యాయము మొదటి వచనములో ఒక మాట ఉంటది, మీరు చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిమంతుని నీడన విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరంట? ఆయన మనకు ఆశ్రయమును కోటనై ఉన్నాడు. ఆయన మనం నమ్ముకున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్న అధికారులు ఒకవేళ మనకి రక్షణ ప్రొటెక్షన్ ఇస్తారో లేదో మనకి తెలియదు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు నీకు కోటగా ఉంటాడు. నీవు నమ్ముకున్న దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. నీవు నమ్ముకున్న దేవుడు చాటున నివసించుట వలన నీకేం కలుగుతుంది? సంపూర్ణమైన ఆశ్రయం, కాపుదల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ ఆపద వచ్చింది, ఇబ్బంది కలిగిందంటే మనం ఎక్కడెక్కడికో పరిగెడతాము, ఓ ప్రార్థన మాత్రం మర్చిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా మనకి ఈ పరిస్థితుల్లో మనకి ఎవరైనా ఈ కష్టాల్లోంచి ఇబ్బందుల్లోంచి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటాం, కానీ ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో మోకరించి నువ్వు ఒక చిన్న ప్రార్థన చేస్తే నీకు దేవుడు మార్గం తెరుస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే నీకు సపోర్టు సహాయం దొరుకుతుందో ఆ మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రార్థన మానేసి నువ్వు ఎక్కడెక్కడో తిరిగినా కూడా ఉపయోగం లేదు. సంపూర్ణమైన రక్షణ కలుగు చేసిన దేవుడు, నీకు ఆశ్రయమైనటువంటి దేవుడు, నీకు కోటగా ఉన్న దేవుడు, నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఆయన అడగటం మానేసి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి, బ్రదర్ నాకు ఒక ఉద్యోగం ఉంటే ఇవ్వండి, నాకేదన్నా ఇల్లు ఉంటే ఇవ్వండి, నాకేదన్నా పని ఉంటే ఇవ్వండి, నాకేదన్నా ఉంటే సాయం చేయండి అని నువ్వు అడగడం, నేను అంటాను అది శుద్ధ తప్పు. దేవుని స్తోత్రం. అది శుద్ధ తప్పు. నువ్వు అడగాల్సింది ఏంటంటే నువ్వు ఆశ్రయించినటువంటి దేవుణ్ణి నువ్వు అడగాలి ముందు. హల్లెలూయా. నువ్వు ఎవరిని ఆశ్రయించావు? మహోన్నతుడైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆశ్రయ దుర్గంగా చేసుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి దేవుని బిడ్డవై ఉండి నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల సహాయం అడగడం అది శుద్ధ తప్పు కాదు, తప్పున్నర కూడా. దేవుని స్తోత్రం. నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే నీకు మార్గం చూపిస్తాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనే మార్గం, నీకు మార్గం చూపెట్టేవాడిని నేనే. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆశీర్వదించేవాడిని నేనే, నీ పరిస్థితులు మార్చేవాడిని నేనే అని దేవుడు ఇంత స్పష్టంగా చెప్తుంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఎవరెవరి దగ్గరకో వెళ్ళిపోతాం, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటాం. చివరికి ఎవరి వల్ల మనకే సహాయము రాదు, ఎవరు మనకేం హెల్ప్ చేయరు. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక మంచి మార్గం తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి మార్గం తెరుస్తాడు. ఒక మంచి స్థానములో దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రతి అవసరము కూడా దేవుడు తీరుస్తాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ? యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. హల్లెలూయా చెప్పరేందండి? హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. క్రీస్తు నందు ఉండిన ఎడల ఆయనలో ఉన్న మహిమ ద్వారా నీ ప్రతి అవసరం తీరుతుంది. నీకు అవసరం వచ్చినప్పుడల్లా ఎక్కడికి పడితే అక్కడ ఉరకటం కాదు. హల్లెలూయా.
కాబట్టి నేను ఎందుకు హెల్ప్ చేస్తాను, ఎవరికన్నా ఎందుకు హెల్ప్ చేస్తానంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి చిక్కుల్లో పడకూడదని. దేవుని స్తోత్రం. దేవుడు మనకెందుకు హెల్ప్ చేస్తాడంటే మనం ఎక్కడికో వెళ్ళి ఎవరికి మన దగ్గర చిక్కులు పడకూడదని, ఎవరికి మనం చేయి చాపకూడదని. దేవుడు మనకెంతో మేలు చేస్తాడు. అందుకనే క్రీస్తు నందు మహిమలో మన ప్రతి అవసరం తీరుతుంది. క్రీస్తు నందు మనం ఉంటే మన ప్రతి అవసరం తీరుతుంది. ఈరోజు చూడండి, వాళ్ళు చర్చికి రాలేదు, నాకు బాధగా ఉంది. దేవుని స్తోత్రం. ఇంత కష్టములో ఇన్ని ఇబ్బందులు మీరు అనుభవిస్తున్నారు కదా, మరి ప్రార్థనకు రావడానికి ఏంది నీకు ఒళ్ళు బద్ధకం? ఎందుకు ఇంత ఒళ్ళు బరువు? ఏమండి, ఇంత ఒళ్ళు బరువు ఎందుకు? ఎందుకు ఇంత బద్ధకం ఎందుకు? ఇంత ఇంత దేవుడు అంటే మన కంటికి ఎలా కనపడుతున్నాడు? ఎలా కనపడుతున్నాడు దేవుడు? దేవుడు అసలు ఎలా కనపడు? దేవుడు అంటే ఓ మనిషి అండి. ఎలా పడితే అలాగా మనకి ఇష్టం ఉంటే రావడం, ఇష్టం లేకపోతే పోవడం, అది మంచి పద్ధతి కాదు. దేవుని ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత కూడా మనం బుద్ధి జ్ఞానం తెచ్చుకోకపోతే ఇక దండగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత పరిస్థితికి మనం దిగజారిపోయాం. ఇంతకంటే కష్టమైన పరిస్థితి ఇంకేం పెడతాం? ఎక్కడికి వెళ్తాం? అందుకనే నేను చెప్తున్నాను, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తే, యెహోవా దొరుకు కాలమందు ఆయన ఏం చేయాలి? వెతకాలి. దొరకని రోజు ఒక రోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు దేవుడు దొరకడు, దేవుని వాక్యం దొరకదు, ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు, నిన్ను పిలిచే వాళ్ళు, పలకరించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. అలాంటి దుర్దినాలు రాబోతున్నాయి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రాకముందే ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో నాటబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నాటబడాలి. దేవుని సన్నిధిలో మనం నాటబడకపోతే, దేవుని సన్నిధిలో మనం స్థిరంగా ఉండకపోతే ఖచ్చితంగా అపవాది నిన్ను శ్రమలకి, చిక్కులకి, సమస్యలకి, నిందలకి, అవమానానికి, భయంకరమైనటువంటి అయితే భయంకరమైన పరిస్థితులకు అపవాది నిన్ను అప్పగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన చెప్పరేందండి? శ్రమలకి, అవమానాలకి, అనేకమైన సమస్యలకి నిన్ను అప్పగిస్తాడు. అపవాదిగాడు చేసే పని ఎట్లుంటుందో తెలుసా? సాప కింద నీరులాగా చేస్తాడు. ఎట్లా? సాప కింద నీరులాగా. నీ ఇంట్లో లేనట్టే ఉంటాడు, నీ ఒంట్లో లేనట్టే ఉంటాడు, కానీ సాప కింద నీళ్లు కనపడతాయా? కానీ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి కాసేపట్లోనే. అపవాదిగాడు చేసే ప్లాన్ అంతా అదే. ఆడు కనపడకుండానే నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని అవమాన పాలు చేస్తాడు, నిందల పాలు చేస్తాడు. అందుకనే ఈరోజు ఇంతగా మనం దిగజారిపోయిన పరిస్థితికి వచ్చామంటే అది అపవాదిగాడు నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తాకట్టు పెట్టుకొని తినే పరిస్థితికి వస్తుందంటే ఏందంటారు? అదంతా చెప్పండి. నీ ఇంట్లో సాతాను ఏలుబడి చేస్తుంది. కాదా? అవునా? కాదా? అవునా? ఇంట్లో దయ్యాలు ఉన్నాయి మీ ఇళ్ళల్లో. దేవుని స్తోత్రం. దయ్యాలు ఉన్నాయి, మీకు తెలియకుండానే అవి మీ కుటుంబాన్ని వెళ్తున్నాయి. అందుకని ఇంట్లో ఉన్న గిన్నెలు, గిలాసులు, బంగారము, వెండి, ఫోన్లు, ఇవన్నీ ఎందుకు పోతున్నాయి అనుకున్నారు తాకట్లకి? అపవాదిగాడు నిన్ను దరిద్రంలోకి తీసుకుపోతుండు. ఒక్కోడు పంపించేస్తున్నాడు బయటికి. హల్లెలూయా. ఒక్కొక్క వస్తువు బయటికి వెళ్ళిపోతుంది నీ ఇంట్లోంచి. నీ మీదే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, ఇంట్లో ఉన్నాయి అన్ని పోతున్నాయి తాకట్లకి. ఏందనుకున్నారు? ఇవన్నీ నిన్ను దరిద్రుడిగా చేస్తున్నాడు. ఆడు ప్లాన్ కంకణం కట్టుకున్నాడు. నువ్వు బాగుపడటం వాడికి ఇష్టం లేదు. అందుకనే ఒక్కొక్క వస్తువు వెళ్ళిపోతుంది. కొంతమంది వండుకు తినే సిలిండర్లు కూడా తాకట్టు పెట్టుకుంటారు. హల్లెలూయా.
అలాంటి బ్యాచ్లు కూడా నేను చూసా. వండుకునే గ్యాస్ పొయ్యి దాకా కూడా పెడతారు. ఎందుకు? దేవుని సన్నిధికి క్రమంగా పోక, దేవుని మాట వినక, ప్రార్థన చెయ్యక, వీటి వలన ఏం జరుగుతుంది? నువ్వు దరిద్రాలు అయిపోతున్నావు, దరిద్రుడు అయిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఏమవుతుంది? నీ కుటుంబం దరిద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడన్నా గమనించండి. దేవుని స్తోత్రం. ఇప్పుడన్నా ఆలోచన చేయండి. నీ ఇంట్లో దయ్యం ఉందో దేవుడు ఉన్నాడో ఇందును బట్టైనా నువ్వు తెలుసుకోవచ్చు. ఇందును బట్టైనా తెలుసుకోవచ్చు. దయ్యం ఉంటే నువ్వు దరిద్రురాలు అయిపోతావు. నిన్ను ఏమీ లేని స్థితికి తీసుకెళ్ళిపోతుంది. కానీ నీ ఇంట్లో దేవుడు ఉంటే రోజు రోజుకి క్రమక్రమంగా నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. ప్రైజ్. క్రమక్రమంగా ఆశీర్వదించబడతావు. మెట్టు ఎదుగుతూ ఉంటావు, విస్తరించబడుతుంటావు, ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. ఎంతమందికైనా పెట్టడానికి దేవుడు శక్తినిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానాలు చేస్తావు, ధర్మాలు చేస్తావు. ఎంతో మంది నీ కుటుంబం నీ దగ్గరకు వచ్చి ఎంతో మంది సహాయం కోరుతారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుడు నీ ఇంట్లో ఉంటే అంతగా నిన్ను దీవిస్తాడు. ప్రైజ్. అదే దయ్యం ఉంటే నీకు తినటానికి అన్నం కూడా దొరకదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బాగానే ఉంటుంది, అది క్రమక్రమంగా సాప కింద నీరులాగా చేరి పూర్తిగా నిన్ను దరిద్రుణ్ణి చేసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఏముంది? క్రీస్తు నందు మహిమ ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరం తీరుతుంది. క్రీస్తులో ఉన్న వాళ్ళకి ప్రతి అవసరం తీరుతుందంట. దేవుని స్తోత్రం. అదే నువ్వు క్రీస్తులో లేకపోతే నీ అవసరం ఏమి తీరదు. తిరుగుతూ ఉంటావు పిచ్చోళ్ళలాగా. దేవుని స్తోత్రం. తిరుగుతూ ఉంటావు పిచ్చిదానిలాగా. పిచ్చోళ్ళని తిరిగినట్టు తిరుగుతాం. ఏ దారి దొరకదు. చూసేవాళ్ళందరూ మనల్ని చూసి ఎగతాళి చేస్తుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును. మరి నువ్వు ప్రార్థన చేసాక ఒక గంట ప్రార్థన చేస్తే దేవుడు నీకు మంచి ఆలోచన ఇస్తాడు. ఏమిస్తాడు? మంచి ఆలోచన వస్తుంది. ఎప్పుడన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేగా దేవుడు ఏదన్నా భయంకరమైన శ్రమల్లోంచి మనం తప్పించాలంటే ఒక్కరోజు ఉపవాసం నుండి ప్రార్థన చేసుకోవాలి. రోజు ఒక గంట అయిన ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. జాగ్రత్తగా చూచుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వస్తుంది కరోనా, సెకండ్ వే, థర్డ్ వే వస్తుంది మళ్ళీ. దానికి మందులు కూడా లేవంట. హల్లెలూయా. ఏం లేవు. ఇప్పుడు ఎవరు ఆ వైరస్కి మందు కూడా లేదు. వార్తలు ఇండియాకి రాదులే అంటున్నారు. ఇండియాకి రాకపోవటానికి ఏమన్నా వీళ్ళు అడ్డం పడుకుంటారా? హల్లెలూయా. పోయినసారి కరోనా వచ్చినప్పుడు ఏడబడుకున్నారు అడ్డం? అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచే వస్తుంది. దేవుని స్తోత్రం. ఆ రోజు ఏం చేయలే, లక్షల మంది చచ్చిపోయారు. ఈరోజు కూడా అదే. మళ్ళీ 2 నెలల క్రితం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు బయలుపరిచాడు ఈ విషయం. 2 నెలల క్రితం, ఈ వైరస్ రాకముందే 2 నెలల క్రితము ఒకరోజు నేను ప్రార్థన బయటికి వెళ్దామని ప్రార్థన చేసుకుందాం అనుకున్న టైంలో సడన్ గా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. భయంకరమైన వైరస్ రాబోతుందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఆ రోజు పాస్టర్ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మీరు గమనించండి, దేవుని సన్నిధిలో మనం ఉంటే మనకి దేవుడు కొన్ని విషయాలు ముందే చెప్తాడు. కొన్ని
ముందే బయలుపరుస్తాడు. నిన్న జనవరి 1 తారీఖు రోజు కూడా ఒక దైవజనుడు చెప్పాడు, ఒకటి కాదంట అనేకమైన తెగుళ్ళు వస్తాయంట. దేవుని స్తోత్రం. 3 తెగుళ్ళు. ఎన్ని? 3 భయంకరమైన తెగుళ్ళు వస్తాయి అన్నాడు. మరి ఎట్లా మన పరిస్థితి ఏంది? ఇప్పుడు మీకు తెగులు తర్వాత తెగులు వచ్చేటప్పుడు తెగులు ఏమంటే ఏం తీసుకొస్తుంది తెలుసా? తెగులతో పాటు ఏమొస్తుంది? కరువు వస్తుంది. మరణాలు, కరువులు వస్తాయి. పనులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఎవరు రానియరు మిమ్మల్ని డ్యూటీలకి రానివ్వరు. ఇందాక చెప్పాను కదా, ఏ రోజుకి ఆ రోజు పిట్టను కొట్ల సెట్లో పెట్టంట. దేవుని స్తోత్రం. అంటే ఏ రోజుకి ఆ రోజు పడి గడిపోతే కష్టం. మన ఇళ్లల్లో సమృద్ధి ఉండాలి. నువ్వు రోజు 100 రూపాయలు, రోజు 500 రూపాయల కూలి కోసం డైలీ పరిగెడితే ఎట్లా? సమృద్ధి చేసుకోవడం నేర్చుకోండి. దేవుని స్తోత్రం. పరిస్థితులు ఒకేలాగా ఉండవు. నీ పిల్లల్ని, నీ భార్యను, నీ భర్తను వేసుకొని ఎవరు పంచలమ్మడిపోతావు? చెప్పండి, ఎవరు పంచలమ్మటి వెళ్తారు మీరు? రేపు పనులు ఉండవు, లాక్డౌన్ వస్తుంది. ఏమండి, లాక్డౌన్ వస్తుంది. మరి బియ్యం, కూరగాయలు, నిత్యావసరమైన సరుకులు ఎవరు ఇస్తారు? చెప్పండి, ఎక్కడ గురుకుతారు? ఎటు పోతామండి మనం? దేవుని సన్నిధిలో సక్రంగా రాకపోతే మన ఇళ్లలో సమృద్ధి ఉండదు. హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రేమించకపోతే దేవుడు మనల్ని దీవించడు. దేవుని సన్నిధి, దేవుని యొక్క సన్నిధి మనం నిర్లక్ష్యం చేస్తే మనం కూడా నిర్లక్ష్యంగానే ఎండిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకు ఈ మాట, రేపు 2-3 నెలలు పనులు పోతే వీళ్ళు ఎట్టబోతారు? చెప్పండి, ఎటబోతారు ఇల్లు? ఎవరు సాయం చేస్తారు? దేవుడే. ఆయన సన్నిధికి మనం వస్తే ఆయన మనకు సపోర్ట్ చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన మన మార్గం చూపిస్తాడు. ఎంత కఠినస్తుల ద్వారా కూడా మనకి హెల్ప్. ఆ సమయంలో వాళ్ళ హృదయాలు కదిలించి మన దగ్గర పంపిస్తాడు. ఈరోజు మనం నిర్లక్ష్యం చేసి మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికితే మనకు సాయం దొరకదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజు భయంకరమైన ఇబ్బందులు పాలవుతాం. ఆ రోజు చాలా మంది చాలా రకాలుగా మనల్ని అవమానిస్తారు. ఏందయ్యా, దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు అంటారు, మీ బతుకులు పాడుగాను. ఏం బతుకులు? మీ బతుకులు అంటారు. మీ ఓ బతుకులేనా అంటారా? అనరా?